వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ గా కొత్త పేరు వినిపిస్తుంది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు ప్రస్తుతం మళ్ళీ జోరుగా వినిపించడం అనేది జరుగుతుంది. ఇది కేవలం అంటే సోషల్ మీడియా లేకపోతే కొన్ని వార్తాపత్రికలు కూడా దీని గురించి మాట్లాడటం అనేది కూడా జరిగింది. సో దానం నాగేందర్ పేరు ఎందుకు వచ్చింది? ఆల్రెడీ తను ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సో ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉండగా మళ్ళీ జూబ్లీహిల్స్ ఎందుకు వస్తారు? ఆల్రెడీ కాంగ్రెస్ లో అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ, సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. సో గతంలో 2 సార్లు ఎంపీగా చేశారు కాబట్టి సో వారికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. సో గతంలో కూడా యాదవ్ ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ కోసం చేసినటువంటి కృషి కావచ్చు, తర్వాత ఈసారి కాంగ్రెస్ పార్టీకి వేసినటువంటి ఓట్లు కావచ్చు, సో డెఫినెట్గా అత్యధికంగా మాయే ఉన్నాయి, మాకు డెఫినెట్గా న్యాయం జరగాలి అని చెప్పేసి కూడా అంజన్ కుమార్ యాదవ్ గతంలో ఓ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. సో ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే, మరి ఇప్పుడు దానం నాగేందర్ పేరు వినిపిస్తుంది కదా. సో దానం నాగేందర్ ఎందుకు రావాలనుకుంటున్నా అనేది కూడా చూసుకున్నట్టయితే, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు దాకా సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. దానికి సంబంధించి స్పీకర్ కూడా నోటీసులు పంపించారు. సో 3 నెలల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి జోరుగా చర్చ జరుగుతుంది. అందులో ముఖ్యంగా 3 నియోజకవర్గాలు, ఒకటి స్టేషన్ గన్పూర్ కావచ్చు, తర్వాత ఖైరతాబాద్ కావచ్చు, అలాగే 3 భద్రాచలం కావచ్చు. వీళ్ళు 6 నెలల లోపే పార్టీ మారారు. సో వీళ్ళందరూ మళ్ళీ చివరిగా సరే మేము కాంగ్రెస్ పార్టీలో లేము, జస్ట్ వ్యక్తిగతంగానో అభివృద్ధి కోసము సీఎంని కలిసినాం, కన్వేసుకున్నాం, అది ఇదని చెప్పినా కూడా ఓకే. కానీ ఇక్కడ దానం నాగేందర్ గారు వేరేదే చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం అనేది కూడా జరిగింది. అండ్ హైదరాబాద్లో ఇప్పటి వరకు ఎవరికి కూడా మంత్రి పదవి రాలేదు. అండ్ బీసీలకు మంత్రి పదవి ఇస్తున్నారు కాబట్టి ఒకవేళ అంజన్ కుమార్ యాదవ్ గెలిస్తే అంజన్ కుమార్ యాదవ్కి రావచ్చు అని, దానం నాగేందర్ గెలిస్తే డెఫినెట్గా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. నేను గతంలో నాకు జూబ్లీహిల్స్ నుంచి, అంటే ఖైరతాబాద్ పక్కనే జూబ్లీహిల్స్ కాబట్టి నా కార్యకర్తలు కావచ్చు, ఫాలోయింగ్ కావచ్చు, నా ఇల్లు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉంది. సో నాకు డెఫినెట్గా నాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రేపన్నాడు ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వచ్చినా కూడా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తారు కాబట్టి సో ఎక్కడ ఎఫెక్ట్ ఏముండదు. అండ్ అదేవిధంగా ఖైరతాబాద్లో కూడా గెలిపించి చూపిస్తే ఈ 2 నియోజకవర్గాలు గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పేసి చెప్తున్నట్టు కూడా ఒక చర్చకు దారి తీసింది. సో ఇక్కడ దానం నాగేందర్ ఖైరతాబాద్కి రాజీనామా చేయాల్సిందే. ఈరోజు 3 నెలలు కాకపోతే 6 నెలలు కాకపోతే సంవత్సరంలో అయినా సరే ఖైరతాబాద్కి ఉప ఎన్నికలు రావడం కన్ఫామ్, అందులో నో డౌట్. ఎందుకంటే క్లారిటీగా ఆయన క్లియర్ కట్గా ఆయన ఎంపీగా పోటీ చేశారు కాబట్టి. సో ఆ తలనొప్పి ఎందుకు? ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలిచారనుకోండి, తర్వాత ఖైరతాబాద్ కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. అండ్ మంత్రి పదవి ఇస్తే బీసీలకు ఇచ్చినట్టు ఉంటుంది, హైదరాబాద్ నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి ఇచ్చిన అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ 2 నియోజకవర్గాలు నా పైన నమ్మకంతో నాకు వదిలేనన్నట్టు కూడా దానం నాగేందర్ సన్నిహితులతోటి చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీం కోర్టులో కేసు ఉంది కాబట్టి. ఒకవేళ దానం నాగేందర్ కనుక నిజంగా జూబ్లీహిల్స్లో వస్తే మాత్రం పొలిటికల్గా హీట్ పెరుగుతుంది. ఆల్రెడీ కవిత కూడా పోటీ చేసే ఆలోచనలు ఉన్నట్టు కూడా సమాచారం. అండ్ ఇప్పుడు దానం నాగేందర్ తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థులని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో లంకాల దీపక్ రెడ్డి పోటీ చేశారు, మళ్ళీ ఈసారి కూడా లంకాల దీపక్ రెడ్డికే ఇస్తారా, ఇంకెవరికైనా ఇస్తారా అన్నది అంటే క్యాండిడేట్ల మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దానం నాగేందర్ పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందా లేదా అన్నది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.